రోడ్ మ్యాప్, అమెరికా పెట్టిన ఆంక్షలు, ఇరాన్ దానికి ఏం చెప్తుంది ఇవన్నీ. బట్ 60 రోజులైతే సీజ్ ఫైర్ మెయింటైన్ చేయాలి. అయితే ఆ ఒప్పందం జరుగుతూ ఉన్న టైంలోనే అటు ఇటుగా చిన్న చిన్న దాడులు జరిగాయి. మరీ పెద్ద పెద్ద క్షిపణుల దాడులు కాదు. కానీ ఇరాన్ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ 3 వాణిజ్య నౌకలు ట్యాంకర్ల మీద స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్లో దాడి చేసింది. అంటే నౌకలు బయలుదేరాయి, ఎక్కడ ఇబ్బంది లేదు, టోల్ ఫీజులు లేవు, ఏదో రిజిస్టర్ చేసుకుంటున్నారు, తర్వాత ఏదో ఫీజు చెల్లించాలి, ఇవన్నీ నడుస్తున్న టైంలో మళ్ళీ ఎందుకు దాడులు చేసింది అంటే ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్గా ఉండాలని కోరుకుంటోందా? అమెరికా అధ్యక్షుడికి ఈసారి తిక్కరేగింది. ఆయన నాటోకి సంబంధించి అక్కడ సమావేశాలకు వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారు సీజ్ ఫైర్ అయిపోయింది, సీజ్ ఫైర్ తూచ్, ఇక మాటలు లేవు, దాడులే. అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి దాడులకు సంబంధించి ప్రకటనలు చేశారు. అర్ధరాత్రి బేకర్ దాడులు చేయబోతున్నాం, కర్గాయ్ లాంటి స్వాధీనం చేసుకుంటామని. ఇది ఎలా అయిపోయిందంటే ఆవు పులి కథలా అయిపోయింది. ఇంతకుముందు కూడా చెప్పారు కదా జరుగుతుందిలే అని. కానీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నిజంగానే భీకర దాడులు చేశారు. బందర్ అబ్బాస్, అలాగే చాబర్ పోర్ట్ సిటీస్ ఇవి, వీటి మీద 80 టార్గెట్స్ పెట్టుకుని విరుచుకుపడింది అమెరికా. ఇందులో చాబర్ పోర్ట్ గురించి చెప్పుకోవాలంటే మనకి పెద్ద దెబ్బ ఇది చాబర్ పోర్ట్. ఎందుకంటే మనకి పాకిస్తాన్తో సంబంధం లేకుండా బైపాస్ చేస్తూ ఇటు గల్ఫ్ నేషన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రేడ్కి చాలా కీలకమైన పోర్ట్ చాబర్ పోర్ట్. అక్కడ భారీ పెట్టుబడులు కూడా పెట్టాం మనం. సో ఇప్పుడు ఆ చాబర్ పోర్ట్, ఆ పోర్ట్ సిటీ అంతా మొత్తం దగ్ధమైపోయిన పరిస్థితి. ఎందుకని ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది? ఒకవైపు యుద్ధం నుంచి బయటికి రావాలని అమెరికా కోరుకుంటోంది. ఇంతకుముందు మనం అనేకసార్లు అనుకున్నాం ట్రంప్కి అంతర్గతంగా ఒత్తిడి పెరిగిపోయింది. విత్ ఇన్ ద పార్టీ ప్రతిపక్షాల్లోంచి కూడా ఈ యుద్ధం మనకేం సంబంధం అని చెప్పి గొడవ మొదలైంది. అలాగే మరోవైపు యుద్ధం మీద అధికారాలు లేకుండా అక్కడ సెనేట్ తీర్మానం చేసింది. అంటే ట్రంప్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడానికి లేకుండా. మరోవైపు ఇరాన్ ఫ్రంట్ లైన్ లీడర్షిప్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఫిబ్రవరి 28, అంటే ఇప్పటికి సరిగ్గా వెనక్కి ఒక 130 రోజులు 140 రోజుల మధ్యలో ఫిబ్రవరి 28న మొదటి దాడి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై సంయుక్త దాడి. ఆ దాడి లక్ష్యం ఏంటి? ఇరాన్ దగ్గర అణు సామర్థ్యాన్ని కొలాప్స్ చేయాలి, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యాన్ని లేకుండా చేయాలి. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్తో పాటు అనేక అతిపెద్ద క్షిపణి వ్యవస్థ ఉంది ఇరాన్ దగ్గర, దాన్ని దాదాపుగా కొలాప్స్ చేయాలి. అలాగే ఇంకా మాట్లాడాలంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమనుకున్నాడంటే నేను చెప్పినట్టు ఇరాన్ వినాలి. అఫ్కోర్స్ అమెరికా ఇజ్రాయెల్ కలిసే చేస్తే కాబట్టి అమెరికా ఆధిపత్యంలో ఇరాన్ ఉండాలి, అక్కడ ప్రభుత్వ మార్పిడి తేవాలి అనేది. సరే, ఫస్ట్ డేనే ఖమేనీని చంపేశారు. ఇవాళ ఆయన ఫైనల్ రియాక్ట్స్ ఇవాళే జరగబోతున్నాయి, జూలై 9న. సో సరిగ్గా ఈ నేపథ్యంలో మళ్ళీ ఫిబ్రవరి 28 నాటి పరిస్థితి మొదటికి ఎందుకు వచ్చింది? అలాగే సీజ్ ఫైర్ ఒప్పందాలకు సంబంధించి ఒక 2-3 సార్లు ప్రయత్నాలు. సో ఫస్ట్ ఎందుకు యుద్ధం మొదలైందనే ఉద్దేశం చెప్పాను. తర్వాత సైనిక చర్యకు సిద్ధమయ్యారు, ఫిబ్రవరి 28న దాడులు చేశారు. అణు కార్యక్రమం దెబ్బతీయడము, మిసైల్ సిస్టము, సైనిక బలాన్ని దాన్ని బలహీనం చేయడం, ఇదంతా ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది స్థాయిలో ఊహించలేకపోయారు. ఇరాన్ ఏ స్థాయిలో రిటాలియేట్ చేయగలిగిందంటే వాళ్ళ దగ్గర ఇంకా బంకర్లలో ఇంకా ఎన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఆ స్థావరాలు ఎక్కడున్నాయి కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిపినా కూడా కనిపెట్టలేకపోయాయి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన దేశాలు. సిఐఏ అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. సో వాటికి కూడా దొరకకుండా ఇరాన్ తన మిసైల్ వ్యవస్థను పెట్టుకోగలిగింది. సో ఇక ఈ యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అనేక దేశాలకు ఇంపాక్ట్ అయింది, మన మీద ఇంపాక్ట్ అయింది. గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ కానీ, ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏంటంటే దాదాపు ప్రపంచం కావాల్సిన 60-65% అంతా అక్కడి నుంచే సప్లై జరుగుతూ ఉంటుంది. సో మొదలైన యుద్ధం ఒక కారణంతో ఇవాళ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజే మీద ఆధిపత్యం ఎవరికి కావాలి అనే పాయింట్ దగ్గర మళ్ళీ యుద్ధం మొదలైనట్టు కనిపిస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్గా కోరుకుంటోంది ఎవరు? ఇప్పుడు నిన్న మొదలైన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్స్లో
సొమ్ము ఆవిరైపోయింది. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ డ్రాప్, మళ్ళీ చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలు పెట్టేసింది అమెరికా. కొంత సడలించింది, మళ్ళీ ఆంక్షలు పెట్టేసింది. అటువైపు నుంచి రష్యా నుంచి మనం పూర్తిగా తీసుకోవడానికి లేదు. రష్యా ఇప్పుడు మన మీద కొంత ఆధారపడుతున్న పరిస్థితి. అటువైపు రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇటువైపు మళ్ళీ పాకిస్తాన్ బలూచిస్తాన్ ఆర్మీ మధ్య కాన్ఫ్లిక్ట్. సో కంప్లీట్గా ఒక జియో పొలిటికల్గా అంతా ఒక యుద్ధ వాతావరణం ఉండడానికి కారణం ఏంటి? మళ్ళీ యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందా ఫ్రోజన్ వార్ లాగా? అంటే అప్పుడప్పుడు దాడులు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి భేకర్ దాడులు జరుగుతాయి. సో ఇక ట్రంప్ మాటలు లేవు, ఇక్కడ ఓన్లీ దాడులే అంటే మరి ఎవరు చెప్పాలి ట్రంప్కి? లేకపోతే ఇరాన్ని ఎవరు చెప్పి ఒప్పించాలి? మన ఖతార్లో జరిగిన ఒప్పందానికి అసలు విలువే ఉంది? ఎవరైతే మధ్యస్థం వహిస్తున్నారో ఖతారు పాకిస్తాన్, ఆ ఖతార్ నౌకల మీదే దాడులు జరిగాయి. అమెరికా దాడులు చేస్తే ఇరాన్ ఊరుకోవట్లేదు. గల్ఫ్ నేషన్స్లో ఉన్న అమెరికా స్థావరాల మీద, వాళ్ళ ప్రాక్సీ నేషన్స్ గల్ఫ్ నేషన్స్ మీద దాడులు చేస్తుంది. సో ఇప్పటి వరకు ఇటు రెండు నష్టపోయాయి. ఇరాన్ నష్టపోయింది, అమెరికా నష్టపోయింది, ఇజ్రాయెల్ నష్టపోయినా ఇజ్రాయెల్ ఈ వార్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటోంది. నెతన్యాహుకున్న కారణాలు వేరే. సో ఇప్పుడు ఈ వార్ కొనసాగితే జరిగే ప్రమాదాలు ఏంటి? అసలు సీజ్ ఫైర్ ఎందుకు వైలేట్ అయింది? వైలేట్ చేయడానికి కారణం ఇరానా, అమెరికానా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఆధిపత్యం కోసం ఇంత పోరాటం దేనికి? ఇప్పుడు భారత్ ఏంటంటే రెండు పక్షాలు సంయమనం పాటించండి అని చెప్తున్నాం. ఖతార్తో మనం మాట్లాడాము, సౌదీ మనతో మాట్లాడుతోంది, ఇరాన్ మనని గౌరవిస్తున్నాం అని చెప్తుంది, మన నౌకల్ని వెనక్కి పంపేశారు. అంతా సవ్యంగానే ఉందని ట్రేడ్ మొదలుపెట్టాం, నౌకలు వెళుతున్నాయి, మన వెనక్కి నౌకల్ని తిప్పి పంపేశారు. అంటే మాటలకి చేతలకి పొంతం లేదు. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ యుద్ధం మొదలైంది. అందుకే బాబోయ్ మళ్ళీ యుద్ధమా అని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడెవరో అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ తిరిగి కొట్టింది, గల్ఫ్ నేషన్స్, మనకే సంబంధం అనుకోవడానికి లేదు. దాని ఇంపాక్ట్ పరోక్షంగా అందరి మీద పడింది. ఎప్పుడైతే అక్కడ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ అరెస్ట్ అవుతుందో ఫ్యూయల్ సప్లై తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్న ఫ్యూయల్ నిల్వలు కొన్ని రోజులకే సరిపోతాయి. చూసాం కదా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు, గ్యాస్ బుకింగ్లు, గ్యాస్ ఉండదేమో అని భయం, ధరలు పెరిగిపోవడం, స్టాక్ మార్కెట్స్ పడిపోవడం. నిన్న మళ్ళీ రూపాయి వాల్యూ 96 దగ్గరికి వచ్చి చేరిపోయింది. సో ఇది ఒక చైన్ ఇంపాక్ట్ ఉంటుంది, చిల్లింగ్ ఎఫెక్ట్. సో అది ఎంతవరకు ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. ఒక భారీ స్థాయిలో